అందరికీ నమస్కారం. ఈరోజు సౌందర్యలహరిలోని 57వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. ఓం శ్రీమాత్రే నమః. హ్రీంకారాసనగర్భితానలసిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీ. ఇప్పుడు సౌందర్యలహరిలోని 57వ శ్లోకం. దృశ్యాద్రాఘీయస్యాదరదళితనీలోత్పలరుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియతా వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకరః. ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే, అమ్మా, నల్ల కలువలు ఎంతో శీతలత్వాన్ని కలిగి ఉంటాయి. దీనుడనని నన్ను భావించకుండా నల్ల కలువల వంటి శీతలత్వము కలిగిన నీ నేత్రములతో నన్ను చల్లగా చూడు తల్లి. చంద్రకాంతి అరణ్యాలలోనూ రాజప్రాసాదముల యందు ఒకే విధముగా ప్రసరిస్తుంది కదా. అదేవిధంగా భక్తిలో మునిగి నేను ఎంత దూరంలో ఉన్నా నీ చూపులకు ఆ దూరం అడ్డం కాదు కదా తల్లి. పర్వతరాజ కుమార్తె అయిన ఓ పార్వతీ, అతి పొడవై నీలోత్పలముల యొక్క కాంతి కలిగి నీ కడగంటి చూపులోని కృపారసము దరిద్రుడనైన నా మీద ఒకసారి ప్రసరింపచేయి తల్లి. అంతమాత్రం చేతనే నేను ధన్యుడనవుతాను. ఈ రకంగా నన్ను కనికరించడం వల్ల నీకు ఏ విధమైన ధనహాని ఉండదమ్మా. చల్లదనాన్నిచ్చే చంద్రుడు రాజభవనం మీద కానీ నట్టడవిలో కానీ ఒకే రకంగా తన కిరణాలను ప్రసరింపచేస్తాడు. రేపు 58వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.